ఈ మూవీ 2024లో థియేటర్లో రిలీజ్ అయింది, కానీ ప్రెజెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది. జస్ట్ 1 అవర్ 15 మినిట్స్ రన్ టైమ్తో ఉన్న ఈ బేసిక్ స్టోరీ, స్పాయిలర్ లేకుండా. ఈ మూవీ స్టోరీ మొత్తం రేపు ఉదయం 10 గంటలకు ఎలాగైనా ఒక డెడ్ బాడీని అంబులెన్స్లో ఇంటికి చేర్చాలి అనే ఒక టాస్క్ చుట్టూ తిరుగుతుంది. వినడానికి ఇది సింపుల్ పాయింట్లా అనిపించినా ఈ ప్రయాణంలో 5 నుండి 6 ప్యారలల్ స్టోరీస్ కనెక్ట్ అవుతాయి. అంటే మనం చందమామ కథలు లేదా సీ ఆఫ్ కంచారపాలెంను చూసినట్టు వేరువేరు వ్యక్తుల జీవితాలు, వాళ్ల ప్రేమ, క్రైమ్ అండ్ పాలిటిక్స్ ఈ జర్నీలో ఎలా ముడిపడ్డాయి, చివరికి ఎవరి లైఫ్ ఎలా మారాయి, ఆ డెడ్ బాడీని టైంకి చేర్చగలిగారా లేదా అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్. డైరెక్టర్ ఈ సినిమాని నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా మేనేజ్ చేశారు. ప్యారలల్ స్టోరీస్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేసిన విధానం చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. న్యూ కైండ్ ఆఫ్ థింకింగ్తోనే ఈ మూవీని తీశారు అని చెప్పొచ్చు. సినిమాలో మెయిన్గా మెచ్చుకోవాల్సింది క్లైమాక్స్ ట్విస్ట్. మనం ఊహించని విధంగా క్లైమాక్స్లో వచ్చే టర్న్ చాలా బాగుంటుంది. స్క్రీన్ ప్లే కూడా చాలా స్మూత్గా వెళ్ళిపోయింది. ఎక్కడ తలపోటు వచ్చే సీన్స్ లేవు. యాక్టర్స్ విషయానికి వస్తే చాలామంది ఉన్నా కూడా మెయిన్ క్యారెక్టర్స్ అందరూ తమ రోల్స్కి ఫుల్ జస్టిస్ చేశారు. మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయండి. స్టోరీలో ఇమోషనల్ డెప్త్ ఇంకాస్త ఉండాల్సింది అనిపించింది. స్పెషలీ ఒక ప్రాస్టిట్యూట్ని పెళ్లి చేసుకునే క్యారెక్టర్ ఉంటుంది. అది మంచి ఆలోచనే అయినా ఇంకాస్త కన్విన్సింగ్గా అతను ఎందుకలా ఒప్పుకున్నాడు అనేది స్ట్రాంగ్గా చూపిస్తే బాగుండేది. సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. మనం ఇదివరకే ఇలాంటి మూవీస్ చాలా చూసాం కాబట్టి కొన్ని సీన్స్ రెగ్యులర్గా అనిపిస్తాయి. హేబా పటేల్ గారి రోల్ అండ్ ఆ రోల్లోని డైలాగ్స్ కొంచెం బోల్డ్గా ఉన్నాయి. సో ఫ్యామిలీతో చూసే అప్పుడు అది ఒక్కటి మైండ్లో పెట్టుకోవాలి. సో ఓవరాల్గా మీకు డిఫరెంట్ ప్యారలల్ స్టోరీస్ అండ్ నాన్ లీనియర్ థ్రిల్లర్స్ ఇష్టం ఉంటే ఈ షార్ట్ రన్ టైమ్ మూవీని ప్రైమ్ వీడియోలో ఒకసారి తప్పకుండా ట్రై చేయొచ్చు. ఓటీటీలో చూడడానికి ఇది ఒక డీసెంట్ వాచ్ అని చెప్పాలి. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2.6 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.